ఆర్కే బీచ్ లో సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో కోటిలింగాలకు అభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ అద్భుత వేడుక చూసేందుకు భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. అక్కడి నుంచి కోటిలింగాల అభిషేకంపై తాజా సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. రోహిత్, మనం చూడొచ్చు ఒకసారి సాగర తీరం మొత్తం అంతా కూడా శివభక్తులతో నిండిపోయింది. ఇక్కడ మనం నా వెనకాల కనిపిస్తోంది కోటి లింగాలకు ప్రతిరూపంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మహాలింగేశ్వర రూపాన్ని మనం చూడొచ్చు. ఆయనకి జరుగుతున్న అభిషేకాన్ని మనం చూడొచ్చు. ఆ పక్కనే మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ఆ మహాకుంభాభిషేకంలో ప్రజలందరూ ప్రత్యక్షంగా కుంభాభిషేకం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సో డైరెక్ట్ అంటే పరమేశ్వరుని దర్శించుకున్నంతగా వాళ్ళు ఇక్కడ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ రోజంతా పూర్తిగా 24 గంటలు అంటే జాగారం సమయంలో కూడా ప్రజల్ని శివనామస్మరణతో మార్మోగించడానికి, శివనామస్మరణలో వాళ్ళని మమేకమైపోవడానికి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమం మనకి పక్కనే స్టేజ్ ఏర్పాటు చేశారు. ఇక్కడే సంకీర్తన అభిషేకం జరుగుతోంది. ఈ సంకీర్తనలతో ప్రజలందరినీ కేవలం దైవం వైపు ధ్యానం ఉండే విధంగా వాళ్ళు ఆ సుబ్బరామరెడ్డి ఏర్పాట్లు చేశారు. ఇక సుమన్ కి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక నట ప్రవీణ బిరుదుతో ఆయన్ని సత్కరించడానికి ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. కేవలం ఆయన మాత్రమే కాదు, కొంతమంది కళాకారులు కూడా ఇక్కడికి వస్తున్నారు. జీవిత రాజశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఇక్కడ పాల్పంచుకోబోతున్నారు. ప్రజలందరికీ శివనామస్మరణ, మనకు తెలుసు మహాశివరాత్రి రోజున వైజాగ్ లో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటారు సుబ్బరామిరెడ్డి. అదే విధంగా ఈ సంవత్సరం కూడా చాలా ప్రత్యేకంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరపడానికి ఇక్కడ చాలా ఘనంగానే ఏర్పాట్లు చేశారు. ఇక ప్రజలందరూ కూడా ఇక్కడ తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మరో పక్క హోమం కూడా ఏర్పాటు చేశారు. అంటే మహాశివరాత్రి రోజున మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఒక పాకశాల ఏర్పాటు చేసి, ఆ పాకలో అంటే అది కేవలం యజ్ఞశాల కాకపోతే అక్కడ పాక ఏర్పాటు చేసి దాని లోపల ఇక్కడ ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా హోమంలో పాల్గొంచుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి కూడా ప్రత్యేకంగా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలను వీక్షిస్తున్నారు. ప్రజలందరూ సేద తీరుతూ శివుడి నామస్మరణతో తరించడానికి విశాఖ ఆర్కే బీచ్ కి తరలివచ్చిన ఘట్టం ఇది. ఒకసారి మనం ఈ అద్భుత సన్నివేశాన్ని మనం చూడొచ్చు. ఇది కేవలం జాగారం అంటే శివుడికి మనం అర్పిస్తూ ఉంటాం. జాగారం రూపంలో ఆయన మనం ధ్యానిస్తూ ఉంటాం. చాలా మంది సినిమాలు చూస్తూ లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ గడుపుతుంటారు. కానీ అక్కడ శివ కటాక్షం ఉండదు. కేవలం శివనామస్మరణతో ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో, జాగారంలో మమైకమై ఉంటారో వారికి మాత్రమే శివుడి వైపు నుంచి ప్రసన్నం లభిస్తుంది. అందుకనే దైవ ధ్యానం వైపు ఉండే విధంగా, దైవం వైపు ధ్యానం ఉండే విధంగా ఇక్కడ సుబ్బరామరెడ్డి ఏర్పాట్లు చేశారు. ఆర్కే బీచ్ మొత్తం ఇప్పుడు ఇలా ఉంది. ఇక గడిచే కొద్ది, ఎందుకంటే జాగారం సమయంలో ఎలా ఉంటుందనేది మనం చూడాలి. వారంతా ప్రశాంతంగా ఒక పక్క నుంచి సాగర అలల తీరం మనం చూడొచ్చు. సాగర అలల వైపు ఆ హోరుకి, ఆ ప్రశాంతతకి, శివుడి వైపు మనసు మళ్లే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సో టీవీ9 ప్రత్యక్ష ప్రసారంలో మీరు చూస్తున్నారు. అక్కడ ప్రత్యక్షంగా చూసిన వారందరూ ఒక రకంగా పులికిస్తూ ఉంటే, ప్రత్యక్ష ప్రసారంలో చూసే వాళ్ళు కూడా తాము శివుడిని చూసినంత విధంగా వారు కూడా పులికించుకోవచ్చు. రోహిత్, ఈ రోజంతా ఎటువంటి కార్యక్రమాలు అక్కడ ఉండబోతున్నాయి దేవి? రైట్, ఉదయం నుంచి మనం గమనిస్తే ఉదయం 6 గంటల నుంచే సమయం ఇక్కడ మహాశివుడికి సంబంధించి ఇక్కడ జరిగే అభిషేకాలకు సంబంధించి ముందుగా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత సరిగ్గా 9 గంటల ప్రాంతాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత కుంభాభిషేకం నిర్వహించారు. కుంభాభిషేకం అనంతరం కాసేపట్లోనే ఇక్కడ మహాయజ్ఞం ఒకటి జరగబోతోంది. మహాయజ్ఞం ఇక్కడ మనం చూడొచ్చు, ఒక పాక ఏర్పాటు చేశారు. ఆ పాకల్లోనే మహాయజ్ఞశాల ఒకటి ఏర్పాటు చేశారు. ఆ మహాయజ్ఞం అనంతరం ఇక్కడ మనకి ప్రజలు ఎవరైతే వస్తారో వారందరికీ కాస్త సేవ తీయడానికి ముందుగా ఇక్కడ మనం సంకీర్తనాలు చూస్తున్నాం. ఈ సంకీర్తనల తర్వాత సాయంత్రం అయితే ఇక సుబ్బరామరెడ్డికి శివుడు పూనబోతున్నాడు. మనకి తెలుసు, గతంలో కూడా మనం చూసాం, మహాశివుడు పూనితే సుబ్బరామరెడ్డి భూమి దద్దరిల్లే విధంగా ఆయన శివ కీర్తనలు చేస్తూ ఆయన నర్తిస్తారు. సో ఈ రోజు సాయంత్రం కూడా ఆ ప్రదర్శన ఉండబోతోంది. సుబ్బరామరెడ్డి ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. ఆ తర్వాత కొంతమంది కళాకారులకు సన్మానం ఉండబోతుంది. ఆ తర్వాత మళ్ళీ పీఠాధిపతులు చెప్పే కొన్ని ప్రవచనాలతో పాటు శివుడి సంకీర్తనలతో జాగారం ఉండబోతుంది. రోహిత్, రైట్, థ్యాంక్ యూ దేవి.